బులెటిన్లో డీటెయిల్ చూస్తే నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ఇళ్లలో సిట్ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి సోదరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. సిట్ అధికారులతో పాటు ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీం బృందాలు సోదాలు చేస్తున్నాయి. పలు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. క్యాపిటల్ ఒక్కడికి సెన్స్ లేదు, మైక్ ఎక్కడెక్కడో పెట్టేస్తాడు ఎవరి కారు. నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ఇళ్లలో సిట్ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి సోదరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. సిట్ అధికారులతో పాటు ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీం బృందాలు సోదాలు చేస్తున్నాయి. పలు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. క్యాపిటల్ రమేష్ గారు మీరు నెరవేర్చండి, మా బాధ్యత రెడ్ కార్పెట్ పరిచారు. ఇంతవరకే జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తే సరిపోయిందా? రమేష్ గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి బాహ్య ప్రపంచానికి ఇక్కడ కుటీర పరిశ్రమ నడుస్తుంది అని చూపించింది జోగి రమేష్ గారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి, ఆ కాలంలో ఆనందం చూస్తారు. మేము రెడీ రెడీ. ఈ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేయండి. మా పని కట్టిన తర్వాత మీ పనికి కావాలి. మీరు ఉద్యోగానికి వచ్చారు, మీరు కింద స్థాయి వాళ్ళు, మీరు పై ఆఫీసులు పేమెంట్ చేస్తారు. మేము మా బాధ్యత కూడా మీరు నెరవేర్చాలి. మా నాయకుడు అక్రమ కేసుల్లో మా ధర్మం మేము నెరవేర్చాలి. మీ పని మీరు చేసుకోండి సార్, ఇంట్లో చేసుకోండి సార్. పెట్టుకున్న తర్వాత మేము అడ్డగిస్తాము. మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. నాకు తెలుసు చేయడానికి కరెక్ట్ కాదు కదా. ఇంతమంది డిపార్ట్మెంట్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ ఏమి ఇవ్వకుండా బిట్టు కొద్ది పెట్టేసి పెన్షన్ నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ఇళ్లలో సిట్ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి సోదరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. సిట్ అధికారులతో పాటు ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీం బృందాలు సోదాలు చేస్తున్నాయి. పలు హార్డ్ డిస్కుల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రైట్. మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుల ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క క్లూస్ టీం బృందాలు కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పలు హార్డ్ డిస్కులను అయితే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నట్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే చాలా క్రియాశీలకంగా జోగి రమేష్ లిక్కర్ కేసు వ్యవహారంలో, కల్తీ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు జోగి రమేష్ను పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్కు ఇది కేసుకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. అద్దెపల్లి జనార్దన్తో
జోగి రమేష్కు సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి దానిపైన సిట్ అధికారులు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్స్లు, అదేవిధంగా కొన్ని హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. జోగి రమేష్కి సంబంధించినటువంటి నివాసంలో ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏసీపీకి సంబంధించినటువంటి రామసేవ నేతృత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కమిటీ ఏదైతే ఈ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్కి సంబంధించి ఈ కేసులో ఉన్నటువంటి కీలక పాత్ర ఏంటనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ గత వైసీపీ హయాంలో పూర్తి స్థాయిలో కూడా మంత్రిగా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ లిక్కర్ మాఫియానంతా కూడా నడిపించారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే చిత్తూరు జిల్లాకి సంబంధించి మొలకల చెరువులో ఏదైతే ప్రాంతంలో ఈ యొక్క కల్తీ మద్యం మూలాలు కనుగొన్నారు కాబట్టి దానికి డెన్ అంటే దాని కేంద్రంగా కూడా ఇబ్రహీంపట్నం వేదికగా కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారం అంతా కూడా జరుగుతుందనేటువంటి దానిపైన పూర్తి స్థాయిలో ఇటు ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా ఒక డెన్ననే కనుగొన్నారు. ఆ పెద్ద ఎత్తున స్పిరిట్ డ్రమ్ములు, పూర్తిగా కూడా స్పిరిట్ డ్రమ్ములు నింపేందుకు పెద్ద పెద్ద ఈ క్యాన్స్, అదేవిధంగా వాటిని నిల్వ చేసేందుకు వాటర్ బాటిల్స్, సీసాలు, అదేవిధంగా లేబుల్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున స్వాధీనం అయ్యాయి. కాబట్టి ఈ అయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ పాత్ర ఇందులో ప్రధానంగా ఉందని, తన ప్రమేయంతోనే తాను ఇంతవరకు చేయగలిగానని కూడా అద్దెపల్లి జనార్దన్ ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో ఈ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని విచారణ జరిపినటువంటి తర్వాత జోగి రమేష్ పైన ఆరోపణలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి అధికారులు ఈరోజు ఏకకాలంలో నిన్న నైట్ దాదాపు 2 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క జోగి రమేష్ ఇంటి ముందు హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. ఈరోజు తెల్లవారుజామున జోగి రమేష్ను 8:30 ప్రాంతంలో అదుపులోకి తీసుకొని ఇప్పటికే జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము, అదేవిధంగా ఆయన ఏదైతే పిఏగా ఉన్నటువంటి ఆరేపల్లి రాము ముగ్గురిని కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో జోగి రమేష్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరేపల్లి రాముని ఇప్పటికే 3 గంటల పాటు విచారించి రామును బయటకు పంపించిన నేపథ్యంలో మరి జోగి రమేష్ యొక్క విచారణ కొనసాగుతుంది. మరి అరెస్ట్ను ధృవీకరిస్తారా, కోర్టులో హాజరుపరుస్తారా, ఒకవేళ చేస్తే ఎలాంటి ఎవిడెన్స్లు ఈ కేసు వ్యవహారంలో స్వాధీనం చేసుకున్నారు, ఇలాంటి పలు అంశాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఈ కల్తీ మద్యం సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్రధారి, సూత్రధారికి సంబంధించి జోగి రమేష్ అనే దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా కొంతసేపు ఆగితే కానీ తెలియాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.